రైట్ ఇక బులెటిన్ లో వివరాలు చూద్దాం. ట్విట్టర్ వేదికగా అభిమానులకు సూచనలు చేశారు హీరో అల్లు అర్జున్. అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. అభిమానుల ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ట్విట్టర్లో పేర్కొన్నారు. నెగిటివ్ పోస్టులు పెట్టేవారికి అభిమానులు దూరంగా ఉండాలన్నారు అల్లు అర్జున్. తెలుగు రాష్ట్రాల్లో సంధ్యా థియేటర్ ఘటన సంచలనంగా మారింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడంతో అల్లు అర్జున్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయనపై పోలీసులు సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో అల్లు అర్జున్ ట్విట్టర్లో స్పందించారు. రైట్ ఇక పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సినీ హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు పలు సూచనలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ఫిలిం రిపోర్టర్ కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి. నిన్ననే అల్లు అర్జున్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా అన్ఫార్చునేట్ అక్కడ జరిగిన దానికి ఎటువంటి సంబంధం లేదని అల్లు అర్జున్ చెప్పడం, ఆ పర్టికులర్ వీడియో కింద అయితే కూడా చాలా మంది చాలా దారుణమైన కామెంట్స్ పెట్టడంతో అల్లు అర్జున్ తన అభిమానులను ఉద్దేశించి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఎక్స్ప్రెస్ గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి అంటే, తన అభిమానులను చెప్పుకుని ఎవరైతే గనక ట్వీట్స్ పెడుతున్నారో, అదేవిధంగా కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఎంకరేజ్ చేయొద్దని, అదేవిధంగా అటువంటి బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళ మీద చర్యలు తప్పకుండా తీసుకుంటాము అని చెప్పి, అభిమానులు వీటిని గమనించి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా అటువంటి కమెంట్స్ కి రియాక్ట్ అవ్వద్దు అని చెప్పి అల్లు అర్జున్ అయితే కనుక ఎక్స్వేదికగా తన అభిమానులు అయితే కోరడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇందాకే కొంతసేపటి క్రితం అల్లు అర్జున్ మీద ఒక ఏసీపీ విష్ణుమూర్తి అని ఆయన కూడా ఒక ఘాటైన కామెంట్స్ చేయడం కూడా జరిగింది.